దేవుని ప్రియమైన సంగమా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు, వందనాలు తెలియచేస్తున్నాం. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఈ పునరుత్థాన ఆరాధనను మనమందరము ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనంతమైన మహాకృపలో ఈ ప్రతికూల పరిస్థితిలో, ఈ లాక్డౌన్ కారణంగా తండ్రి మాకిచ్చిన ఈ ప్రసార సాధనాలను బట్టి ఈస్టర్ తరువాతి 4వ పునరుత్థాన ఆరాధనలో మేమందరము మా గృహాలలో ఉండి మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ పునరుత్థాన ఆరాధనలో నీ ప్రత్యక్షతలో, నీ సన్నిధిలో పాలు పంపులు పొందే ధన్యత మాకిచ్చారు. మమ్మను బలపరచండి. ఈ ప్రతికూల పరిస్థితుల్ని మాకు అనుకూలంగా మలుచుకొని మేము అనేక విధములుగా బలపడుతూ ప్రభువును సమీపిస్తూ వ్యక్తిగత సహవాసం కలిగి, ఉజ్జీవము కలిగి, విశ్వాసమును కాపాడుకుంటూ నీకు సజీవ సాక్షిగా నమ్మకస్తులంగా ఉండటానికి కృపనిమ్మని, ఈ ఆరాధనంతా ఆది అంతము పరిశుద్ధాత్ముని నడిపింపులో నీకు మహిమ కలుగులాగున్న కృపనిమ్మని, అనేక ఆత్మల రక్షణార్థమై జరిగించమని, మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ నాయన మేము మార్పు చెందుతూ పరివర్తన కలిగి నూతన సృష్టిగా మలచబడటానికి కృపనిమ్మని, అపవాది క్రియను లయపరచమని, మీ సన్నిధి ప్రతి కుటుంబంలోనూ మెండుగా దయచేసి మీ ఆత్మ సంచారము వారి మధ్య దయచేసి, ఎవరైతే నాయన ఈ వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరినీ బలపరచమని, అలాగే ఈ మైక్ ద్వారా నాయన బాకాల ద్వారా అనేకులు దేవుని ప్రత్యక్షతను అనుభవించేలా, వారు ప్రభువులో ఆనందించేలా మీరే కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తూ మా సంఘమును, అలాగే దీన్ని ఎంతమంది అయితే నైనా వీక్షిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరిచి ఈ విపత్కర పరిస్థితిలో వారికి అండగా, తోడుగా, ఆశ్రయదుర్గముగా ఉండుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి దేవుని నామమునకు మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా. 5వ కీర్తన పాడుకుందాం. చివరి చరణం పాడుతుండగా మనమందరము ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుదాం. 5వ కీర్తన. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి.
రవియో జలదియు నదులు గిరులును చక్కగా సదనానందము దయానమము సర్వతనుతి చేయను నీతిగలయో స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి సర్వశక్తుని కార్యములకి సర్వశ్రమలనియు గౌరవములవిడి తలలో వంచుచు నువ్విలాను పిచ్చేయను నీతిగలయో స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి గీతా తాండవ వాద్యములచే ప్రీతిపరచెడు సేవతో పాతకములు పరిహరించెడు దాతనే సేవించుడి నీతిగలయో స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి పరమదూతలు నరులు పులమిని మరలు వేటుచు దేవుని పరమానందు నడియేసుని పాదములు సేవింతురు నీతిగలయో స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి ఇలాను భక్తులు గోడుకొనియ బలమగలిగిన దేవుని వేలయో స్తుతిని నానతాడను విశ్వవేదక చేయడి నీతిగలయో స్తుతిని ఆత్మతో నర్పించుడి
దేవుని ఆశవన సేవింపవే నింపిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి దాతాయ మన క్రీస్తుని తిని దాల్చుకొని సేవించుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. యతిక్రమమును నేనొప్పుకొందు నన్ను కొంటిని. పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులముకు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచూ వేడుకొనుచు మితి లేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకి నీ జనతైక కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములు క్షమాపణ దయచి మేము నీ కృప చేత నిత్యజయం పొందునట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కృత కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది. తండ్రికి కుమారునికి క్రీస్తు మామును కనికరి పోము. క్రీస్తు మామును కనికరి పోము. ప్రభువా మామును కనికరి పోము. ప్రభువా మామును కనికరి పోము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ
ఇలాకు సమాధానం నరులాక అయినదయా ప్రభువైన దేవా పరమ రాజా పరిపూర్ణ శక్తిగల పరమ జనకీను మైలిస్తు తీర్చు మరి పగడు మహిమా మహిమతి సయమును మదితల చిరునీకు మహిమ స్తుతి జ్ఞాతమీషు శరణము కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయుకబి ఉని గోరే పిలామమును కనికరించు చల్లగా లోక పాపములు మోసికొని పో యేసు రక్షక వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశోధన ప్రభువు ప్రభువైన క్రీస్తు పరిశోధ మతోతాన్ని యైన దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీ అందు విశ్వాసముంచి వారి మనస్సులను ఏకీభవింపచేయుచున్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించు దానిని ప్రేమించి నీ వాగ్దత్తం చేసిన వాటిని అపేక్షించుచు
లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నాను. నిజమైన సంతోషము ఎక్కడ కలుగును అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 21 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నది. 16వ వచన ప్రారంభము. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇంతటితో ఈ దినమునకైనా పత్రికా పాఠము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ పాఠ్యభాగము యోహాను స్వార్థ 16వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనము వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు పి సుధీర్ వచ్చి చదివి వినిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుంచి 15 వరకు చదువుకుందాం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడగటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను.
ఆయన నా వాటిలో విని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. ఇంతటితో స్వార్థ పాఠ్య భాగం ముగిస్తున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరం కలిసి మన విశ్వాసాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరం కలిసి దేవుని నామమునకు మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 256వ కీర్తన, మమ్ము ప్రేమ చూచి దేవుడు. 256వ కీర్తన పాడుకుందాం. మమ్ము ప్రేమ చూచి దేవుడు మాకు బోధ పరపగా. మమ్ము ప్రేమ చూచి దేవుడు ఇమ్మగాను లేఖనముల నీ సేవకు బలిపై మమ్ము ప్రేమ చూచి దేవుడు మేము చూచు నాగా మామగాంబు నాదమందు మేమగాన వాసుమస్థితి మిగుల తేటగ నాందులో మాము ప్రేమ జోచి దేవుడు పాపమనేడు బోరద గోపిని బడేను మమ్మ నేతగా పాపమనేడు బోరద గోపిని పాపరహిత దైవయేసు ప్రాణమిచ్చిన ప్రేమోచి మాము ప్రేమ చూచి దేవుడు పాపమంతయు మీడి మేము
పాపమంతయు మీడి మేము ప్రభుగాదన యాత్మనిషే ప్రాణసకుడగు యేసుడు మాము ప్రేమ జోచి దేవుడు సకల జనుల లేఖనమున సత్యములను తెలియచు సకల జనులు లేఖనమున ఆకలుషముగా వాణి నమ్మగా నాతో ఆత్మన రక్షక మాము ప్రేమ చూచి దేవుడు మాకు పరపోగా మాము ప్రేమ చూచి దేవుడు ఏమోగాను లేఖనమున నిత్యమాకు బోలిపే మాము ప్రేమ జోచి దేవుడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని, బాగుండాలని అనునిత్యము దేవుడు మాకిచ్చిన సమయాన్ని బట్టి మీ అందరి కొరకు విజ్ఞాపన చేయటాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. మీ అందరి జీవితంలో దేవుని కృప మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ ప్రసార సాధనాలను బట్టి మీ గృహాలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని ప్రత్యక్షతలో ఈస్టర్ తరువాతి 4వ పునరుత్థాన ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పేరు పేరున నా నిండు హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను రక్షించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులము, బహుబలహీనులము, ఏ మంచి లేని వారము, ఏ యోగ్యత మాలో లేదు తండ్రి. అతిశయించటానికి కూడా ఏమీ లేదు ప్రభువా. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నేల నుండి పెంట కుప్పల నుండి మమ్మను లేవనెత్తి మీ పరిశుద్ధమైన పిలుపు ద్వారా నీ సొత్తుగా మమ్మను చేసుకున్నావు. మీ శాశ్వతమైన రక్షణ ప్రణాళికలో మా అందరికీ నాయన అవకాశాన్ని మీరు ఇచ్చారు తండ్రి. మీరు మాయందు మేము మీ యందు అనునిత్యము సహవాసము చేసే కృప మాకు ఇచ్చారు తండ్రి. ఈ లాక్డౌన్ కారణంగా ఈ ప్రతికూల పరిస్థితుల్ని మాకు అనుకూలంగా మలచుకొని మీరు మాకిచ్చిన
పరిస్థితులను బట్టి నాయన ఈ పునరుత్థాన ఆరాధనలో మేమందరము పాలు పంపులు పొందే ధన్యత మాకిచ్చారు. విత్తనయున్న వాక్యము చాలా శక్తివంతమైనది తండ్రి. అది ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా నాటబడులాగున్న కృపనిమ్మని, ప్రతి ఒక్కరి విశ్వాసమును బలపరచుమని, ప్రతి ఒక్కరూ సాత్వికంతో ఈ వాక్యమును అంగీకరించి నాయన ప్రభు సాక్షులుగా ఉండటానికి, ప్రభు చిత్తం నెరవేర్చేవారుగా ఉండటానికి, ప్రభువుని మహిమపరిచేవారుగా ఉండటానికి కృపనిమ్మని నాయన ఈ ప్రసార సాధనాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని బలపరచుమని, ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపుమని, ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించుమని, ప్రతి ఒక్కరూ ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించే కృపనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన 2 పాఠ్యభాగాలు మనం చదువుకున్నాం. మరి ఈ 2 పాఠ్యభాగాలను మనము గమనించినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2 వాక్య భాగాలు మనం ఎంతో ఆత్మీయంగా బలపరచటానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయని మీకు తెలియచేస్తూ ఉన్నాం. మరి యాకోబు తన పత్రికను వ్రాస్తూ కొన్ని విషయాలు మనం ముందు ఉంచాడు. ఈరోజు మనం ఈ 2 వాక్య భాగాలను చూస్తున్నప్పుడు ఇక్కడ మరి శక్తి కలిగినటువంటి వాక్యము, అక్కడ శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించటం, సర్వసత్యంలోనికి నడిపించటము అనే విధానాన్ని ఈ లేఖనాల ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కలవరపాటు కలిగిన దినాలలో, అపాయకరమైన దినాలలో, ఈ దుర్దినాలలో మనల్ని ఆత్మీయంగా బలపరిచేది మొదటిది దేవుని వాక్యం అయితే, రెండవది ఆయన స్థానములో మన మధ్యలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రెండింటిని మనం కలిగి ఉన్నప్పుడు మనం దేన్నైనా జయించగలుగుతాం. ఏ పరిస్థితిలోనైనా మనం నెమ్మదిగా ఉండగలుగుతాం. అందుకనే దేవుడు ఈ 2 వాక్య భాగాల ద్వారా మన ఆత్మీయతను బలపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. యాకోబు తన పత్రికను వ్రాస్తూ మరి 12 గోత్రాల వారు అన్య దేశాలకు చెదరిపోయినప్పుడు వారిని బలపరుస్తూ వాక్యం యొక్క ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా విశ్వాసులను యాకోబు పత్రిక బలపరుస్తుందంటే, అయ్యా మనము వాక్యము వలన జన్మించిన వారము, అంతేకాదు మన ఆత్మలను రక్షణార్థమై ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా సాత్వికంతో అంగీకరించాలి, అది మీ అందరి హృదయాలలో నాటబడాలి అని యాకోబు తన పత్రిక ద్వారా మనకి తెలియచేస్తున్నటువంటి సత్యం. నిజమే, నిజంగా ఈ దైవ వాక్యం అనేది దేవుడు మనకిచ్చినటువంటి దివ్యమైన పరమ ఈవి అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మనందరి జీవితాల ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక తాత్పర్యము కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం ఉన్నది. దానిని నెరవేర్చటానికి దేవుడు తన వాక్యాన్ని ముందుగానే మన కోసము సిద్ధపరిచి మనకు అందించాడు. అది ఎప్పుడు మన హృదయాలలో నాటబడి ఉన్నప్పుడే మనము బలపడుతూ ఉంటాం, తోటి వారిని బలపరుస్తూ ఉంటాం, మనము విశ్వాసములో ముందుకు సాగిపోతూ ఉంటాం. అందుకనే యెషయా ప్రవక్త తన గ్రంథములో
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిచ్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వాక్యము, ఆయన నోట నుండి వచ్చిన వచనము నిష్ఫలముగా నా యొద్దకు రాదు అంటున్నాడు. నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. అలాగే నేను పంపిన కార్యమును సఫలము చేస్తుంది. దేవుని వాక్యం యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. నిజమే, దీని ద్వారా ఆ వాక్యము నిష్ఫలంగా తిరిగి వెళ్ళక ఏం చేస్తుందంటే దేవునికి అనుకూలమైన దానిని నెరవేరుస్తూ ఉంది. ఆయన పంపిన కార్యమును సఫలము చేస్తుంది అని ప్రవక్త ద్వారా వాక్కు యొక్క గొప్పతనాన్ని ఆ ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తున్నాడు. అందుకనే ఈ దేవుని వాక్యానికి యాకోబు ఏమని సంబోధించాడంటే శక్తివంతమైన వాక్యం ఇది. ఎంత శక్తివంతమైనదంటే వాక్యము దేవుడెవరో మనిషి ఎవరు అనేది తెలియచేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ వాక్యము మనలో ఉన్నటువంటి చీకటిని పారదోలుతుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఉజ్జీవింపబడుతుంది అనేటువంటి మాటను కూడా యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఈ వాక్యము ద్వారా దేవునికి మనం సమీపముగా జీవించేటువంటి ధన్యత దేవుడు మనకుంటుందని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు దేవుని వాక్యము మనము ధ్యానించటము వలన మన జీవితాన్ని సంస్కరిస్తుంది అనేటువంటి మాటను కూడా యాకోబు తెలియచేస్తున్నాడు. అంతేకాదు వాక్యము ద్వారా మనము ఒప్పింపబడి పాప క్షమాపణను కూడా మనము పొందుతాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు వాక్యము ప్రతి మానవుని కూడా సంపూర్ణునిగా వికసింపచేయటమే కాదు కానీ సజీవ సాక్షిగా దేవుని వాక్యము మనల్ని నిలవబెడుతుంది అనేటువంటి విషయాన్ని యాకోబు తన పత్రిక ద్వారా తెలియచేస్తున్నాడు. అందుకనే వాక్యము మనిషిని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఒక 2 పనులు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట ఏం చేస్తుందంటే యాకోబు తను వ్రాసిన పత్రికలో 18 తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్నాడు. సృష్టించిన వాటిలో మనమందరము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఏం చేశాడంటే సత్యవాక్యము వలన మనలను కన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, వాక్యం ద్వారా మనల్ని కన్నాడు. ఆ వాక్యము మన లోపల నాటబడాలి. అంటే మన హృదయాల్లో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. ఎందుకంటే మనందరి హృదయాలు కలుషితం చేసేవి కొన్ని ఉన్నాయి. అసలు హృదయము ఏమన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే మోసకరమైందంట. అటువంటి మన హృదయాన్ని కలుషితం చేసేవి ఎన్నో ఉన్నాయి. అంటే మనల్ని కని విడిచిపెట్టలేదు, కానీ ఆ వాక్యము మనలో కార్యసిద్ధి జరగాలి అంటే మన హృదయాన్ని కలుషితం చేసేటువంటి కల్మషము, సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మనం ఏం చేయాలి?
మానివేయాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పాపాన్ని మన హృదయంలో నుండి మనము తీసివేసుకుంటామో, ఒప్పుకొని, అప్పుడు దేవుని వాక్యము మనలో ఏం జరుగుతుందంటే కార్యసిద్ధి. ఏమన్నాడో తెలుసా? మీలో నాటబడిన, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఎస్, మన హృదయాన్ని కలుషితం చేసేవి మనలో ఉండకూడదు. వాటిని మనము విడిచిపెట్టాలి, పరిత్యజించాలి. వాటిని మనలో నుండి మరి వాక్యం ద్వారా తీసివేసుకోవాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో నాటబడుతుంది. అప్పుడే మనము ఏమవుతూ ఉన్నాము అంటే పరిపూర్ణతలోనికి నడిపింపబడతాము అనేటువంటి విషయాన్ని యాకోబు పత్రిక ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఏంటంటే ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అది మనలను కంటుంది అని యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. అంతేకాదు, పొందుకున్నప్పుడే కాదు, వాక్యానికి మనం లోబడినప్పుడు వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మనలను పవిత్రపరుస్తుంది అని పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే లోబడటము వలన అది మనల్ని పవిత్రపరుస్తుంది. రెండవది, మనము కోరినప్పుడు అది మనలను పోషిస్తూ ఉంది. 2:2లో చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు, మనం అంగీకరించినప్పుడు మన ఆత్మను రక్షిస్తుంది దేవుని వాక్యము అనేటువంటి విషయాన్ని దేవుడు యాకోబు పత్రిక ద్వారా ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మహాకృప ఈరోజు మన ఎడల ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఈరోజు దేవుడు మనకి ఎంత సమయాన్ని ఇచ్చాడు అంటే, నిజంగా కీర్తన 1:3 ప్రకారం చూస్తే మరి ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. నిజమే, దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అతిగా ప్రేమించి ఎక్కువ సమయము ధ్యానించటానికి, పఠనము చేయటానికి దేవుడు మనకెంతో కృప చూపించాడు. ఆ వాక్యము యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ వాక్యం ఎప్పుడు మనల్ని దైవానికి సమీపముగా జీవింపచేస్తుంది. అంతేకాదు, అటువంటి వ్యక్తి డే అండ్ నైట్, అంటే దానికి ఒక సమయం అంటూ లేదు, ఎనీ టైం అని అర్థము. ఎప్పుడైనా నీవు దాన్ని ధ్యానించవచ్చు. అతడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువ యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు. ఎస్, చూసారండి, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రేమించి ఎప్పుడైతే దానిని ధ్యానిస్తూ ఉంటామో అది మనల్ని ఎంత ఆత్మీయంగా బలపరిచిందో తెలుసా? మనము ఆకు వాడక తగిన కాలములు, అంటే మారు మనస్సుకు తగిన ఫలమిచ్చే జీవితము మనము కలిగి ఉంటాము. ఈరోజు ఈ పరిస్థితిని చూసి చాలామంది ఆత్మీయంగా బలహీనపడుతూ ఉన్నారు, విశ్వాసంలో బలహీనులు అవుతూ ఉన్నారు. దేవునితో సంబంధము లేకుండా, సహవాసము లేకుండా జీవిస్తున్నటువంటి సందర్భము. ఇలా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు నీటి కాలువ యోరాను, దేవుని వాక్యం మనలో ఎప్పుడు నాటబడి ఉండాలి. అందుకనే ఏమన్నాడో తెలుసా? నాటబడి ఉండటం వల్ల ఎంత ప్రయోజనం అంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చూస్తున్నప్పుడు
అక్కడ వచనంలో మనకు కనబడుతూ ఉంది, నా కుమారుడా నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి దేవుడు మనకిచ్చిన వాక్యము యొక్క ప్రయోజనము, గొప్పతనము, ఔన్నత్యము ఎంత గొప్పది అంటే, నీవు ఆ వాక్యాన్ని ప్రేమించి సాత్వికంతో నీవు అంగీకరిస్తే, అది నీ హృదయంలో నాటబడితే, అది నీ జీవితంలో ఎంత అద్భుతమైన కార్యం చేస్తుందో తెలుసా? అక్కడ చెబుతున్నాడు, దొరికిన వారికి అవి జీవము అంటున్నాడు. రెండవది, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. అందుకని నీ హృదయంలోని దేవుని వాక్యాన్ని మనమందరము ఎక్కడ పడితే అక్కడ అతికిస్తూ ఉంటాం, స్టిక్కరింగ్ చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యము. నువ్వెక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఎప్పుడు నీకు ఆదరణ కలుగుతూనే ఉంటుంది, నెమ్మది కలుగుతూనే ఉంటుంది, నీలో ధైర్యం కలుగుతూనే ఉంటుంది. ఆ వాక్యం ఎప్పుడు నిన్నేం చేస్తుందంటే బలపరుస్తూ ఉంది. అందుకనే 119వ కీర్తనకారుడు వ్రాస్తూ 50వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. వాక్యానికి ఉన్న మరొక ప్రయోజనం అక్కడ మనం చూస్తున్నాం. 119:50 వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించును. ఒకటి, మనకి జీవమును, మనకి సర్వ శరీరమునకు ఆరోగ్యమునే కాదు, బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదిస్తుంది. ఈ వాక్యము యొక్క ప్రయోజనాన్ని మనం చూస్తున్నాం. అందుకని వాక్యాన్ని ప్రేమించాలి, ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలని. సత్యవాక్యము వలన దేవుడు తన సంకల్ప ప్రకారం నిన్ను నన్ను కన్నాడు, జన్మింపచేశాడు అనే విషయాన్ని తెలియచేస్తూ యాకోబు తన పత్రిక ద్వారా మనల్ని ఆత్మీయంగా బలపరచడమే కాదు, వాక్యము మనిషిని ఏ విధంగా పరిపూర్ణతలోనికి నడిపిస్తుందో చాలా స్పష్టంగా తెలియచేస్తాడు. నిజమే, మనంగా పరిపూర్ణులము కాలేము. దేవుని వాక్యము ఎప్పుడు మన యొద్ద ఉండేలా దేవుడు మనకి ఈ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. దొరకనటువంటి కాలము వస్తుంది, క్షామం వస్తుందంటే, కరువు వస్తుందంటే ఒకనొక దినం ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. ఎటువంటి క్షామము అంటే వాక్యము దొరకనటువంటి క్షామము, కరువు అనేది వస్తుందంటండి. అప్పుడు దేవుని వాక్యం కొరకు ప్రజలు ఎంత ప్రయాసపడతారో అని అంటారు. అప్పుడు వారికి వాక్యము ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి, ఉత్తర దిక్కు నుండి మరి తూర్పు దిక్కుకి ఇలా ప్రయాణం చేస్తారు, కానీ వారికి వాక్యము దొరకదు. అందుకనే దేవుని వాక్యము ద్వారా మన జీవితాల్ని మనము సరిదిద్దుకుంటూ పరిపూర్ణతలోనికి మనము నడిపింపబడాలని, మనం ఎప్పుడు మన ఆత్మను రక్షించే దేవుని వాక్యాన్ని మనం నిరంతరము అపేక్షిస్తూ ఆ వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలని యాకోబు తన పత్రిక ద్వారా మరొకసారి మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. అందుకనే దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఒకటి, మనల్ని ఆత్మీయంగా బలపరిచేది దేవుని వాక్యం అయితే, ఈరోజు మనల్ని ఆత్మీయంగా బలపరిచేది రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం చదువుకున్నాం సువార్త పాఠ్యభాగము, యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనము నుండి మరి 15వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు. ఇక్కడ దైవాత్మ చేసే పని ఏంటంటే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. వాక్యము మానవుని పరిపూర్ణతలోనికి నడిపిస్తే
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, అయ్యా నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవచ్చున్నాను. వీళ్ళెవరు నన్ను విశ్వసించలేదు, వీళ్ళందరూ నన్ను నిరాకరించారు. అయితే నేను వెళ్ళిన తరువాత నా స్థానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు. నేను వెళితేనే మీకు ప్రయోజనము, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. నేను వెళ్ళిన తర్వాత నా స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉండబోతున్నాడు. ఎవరైతే నన్ను నిరాకరించారో, ఎవరైతే నన్ను విశ్వసించలేదో, ఎవరైతే నన్ను అనేక విధాలుగా నన్ను దూషించారో వారందరినీ ఒప్పింపచేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి రాబోతున్నాడు అని ఆ పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో చెబుతున్నాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనచేయును. ఒప్పుకోలు. మనము సర్వసత్యములోనికి నడిపింపబడాలి అంటే, మానవుడు వాక్యము ద్వారా పరిపూర్ణతలోనికి నడిపింపబడాలంటే మనలో కన్ఫెషన్ అనేది చాలా అవసరం. ఒప్పుకోలు అనేది, వారు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించలేదు, వారు విశ్వసించను లేదు, పాపమును కూడా వారు ఒప్పుకోలేదు. అందుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వీటన్నిటినీ గురించి ఆయన ఏం చేస్తాడంటే లోకమును ఒప్పింప చేస్తాడు. ఎందుకు అంటే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. ఎందుకు అంటే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. అంటే యేసుక్రీస్తుని వారెవరు కూడా మెస్సియాగా అంగీకరించలేదు, దేవుని కుమారుడుగా విశ్వసించలేదు. సరికదా, ఆయనను పూర్తిగా నిరాకరించారు, ఆయనను పూర్తిగా వ్యతిరేకించారు. అందుకని అది పాపము. అందుకనే ఏమన్నాడు అంటే, నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. వాక్యము ఒప్పింప చేసినప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంది. అందులో మనం చూస్తే కొన్ని వాక్యాలు మనం చూస్తాం. సుంకరి లోకా 18:13 చూస్తే సుంకరి ఒప్పింపబడ్డాడు. అయ్యా దేవా, నేను పాపిని, నన్ను కరుణించుమని. లోకా 18:13 ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అలా ఒప్పింప చేసేటువంటి వాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, మనము పాపులము గనక ఆయన ఖచ్చితంగా ప్రభువుని మనం విశ్వసించాలి, ఆయన ఒప్పుకోవాలి. ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన పాపము క్షమింపబడుతుంది. ఎప్పుడైతే అపోస్తులు పెంతుకొస్తు దినాన దైవాత్మ చేత నింపబడిన తరువాత పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నప్పుడు ఆ అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, వాళ్ళు పాపమును గూర్చి తమ హృదయంలో నొచ్చుకుని, అయ్యా మేము తప్పు చేస్తాం,
అయితే ఇప్పుడు మేమేం చేయాలి అని వారిని అడుగుతున్నటువంటి సందర్భం. ఏమీ లేదు, సుంకర ఏం చేశాడో మనము కూడా అదే పని చేయాలి. అందుకని దేవుడు పాపమును గూర్చి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది మనం చూస్తే నీతిని గూర్చి అనేటువంటి మాటను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పాపమును గూర్చే కాదు, నీతిని గూర్చి. ఎందుకంటే మానవాళి రక్షణార్థమై మనందరి పాపముల నిమిత్తం శాపగ్రస్తమైన శిలువ మీద మరణించిన వ్యక్తి నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన సింహాసనమునకు నీతి న్యాయముల ఆధారములను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నీతిని గురించి ఏం చేస్తున్నాడంట? మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు. ఎస్, ఇక నన్ను చూడరు గనక ఏం చేస్తున్నాడు? నీతిని గూర్చి. అబ్రహాం అంటండి దేవుణ్ణి నమ్మాడంట. ఏ ఆధారం లేనప్పుడు నమ్మాడంట. అది అతనికి నీతిగా ఎంచబడిందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఆధారాలుండి ఆయన తన్ను తాను రుజువుపరుచుకున్నా నమ్మలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను తండ్రి ఎదుకు వెళ్ళటకు మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాం. ఆయన నీతిమంతుడు. ఎవరు ఒప్పుకున్నారంటే శతాధిపతి. అక్కడ ప్రభు మరణించిన తర్వాత శతాధిపతి చూశాడు లోకా 23:47. ఈయన నిజముగా నీతిమంతుడని ఆయన ఒప్పుకున్నాడండి. అది శతాధిపతి ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నీతిమంతుడు అనేటువంటి మాట. ఎస్, ఎందుకు వీళ్ళు నీతిని అనగా నీతిమంతుణ్ణి వారు అంగీకరించలేదు అంటే రోమా 13లో చెప్తున్నాడు, వారు దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతి ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తే, తమ స్వనీతిని స్థాపించుకున్నారు గనక వారు యేసు ప్రభుని నీతిమంతునిగా అంగీకరించలేకపోయారు, స్వనీతిని. అందుకని వాళ్ళకి ఆ మాట దేవుడు జ్ఞాపకం. అందుకనే వాళ్ళ జీవితంలో రక్షణ లేదు. ఎందుకు పౌలు హృదయాభిలాష వారి కొరకు, ఇశ్రాయేలు కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళకి అసలు రక్షణ లేదు అన్నాడు. ఎందుకు రక్షణ లేదంటే వారు దేవుని నీతిని ఎరుగలేదు, వారు స్వనీతిని స్థాపించారు. అందుకని వారికి నీతిని గురించినటువంటి మాట ఒప్పిస్తారు. మూడవది మనం చూస్తున్నప్పుడు ఆయన తీర్పును గురించి ఒప్పింపచేస్తున్నాడు. నిజమే, ఏమన్నాడు అంటే లోకా 16లో చూస్తున్నాం, ఈ లోకాధికారి అంటే అపవాది. అపవాది తీర్పు పొంది ఉన్నాడు గనుక దేవుడు అతనికి తీర్పు తీర్చాడు కనుక తీర్పును గూర్చి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఒప్పింప చేయటం. అంటే పాపమును ఒప్పుకోవటమే తీర్పు. అందుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఒప్పింప చేయటం. దేవుడు మనల్ని తీర్పును గూర్చి ఒప్పింప చేస్తూ ఉన్నాడు. ఎస్, అంగీకరించిన వానికి తీర్పు తీర్చబడుతూ ఉంది. అంగీకరించిన వానికి తీర్పు అనేది ఉండదు. అందుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ లోకాధికారి ఆల్రెడీ తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తున్నటువంటి దేవుడు. అంటే మనం పాపమును ఒప్పుకోవటమే, పాపమును ఒప్పుకోవటమే తీర్పు. మనం ఒప్పుకున్నామంటే దేవుడు తీర్పు జరిగింది, ఒప్పింప చేస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి దేవుడు ఈరోజు మనల్ని ఏ విధంగా ఒప్పింప చేస్తున్నాడో మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. అందుకనే ఈ 3 మాటలు ఇలా ఒప్పింప చేసినటువంటి వ్యక్తిని అయితే అని చెబుతూ ఇంకా అనేకమని ఉన్నావు కానీ చెప్పి ఏమన్నాడంటే 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక
వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. చూడండి, ఆయన చేసే పని ఏంటంటే ఒప్పింప చేసి మనలందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎస్, వాక్యము పరిపూర్ణతలోనికి నడిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోకి నడిపింపబట్ట వల్ల మనము పడిపోము, మనము తప్పిపోము, మనం ధైర్యంగా ఉంటాం, విశ్వాసంతో ముందుకు సాగుతాం, ప్రభు కొరకు జీవించగలము. అంతేకాదు, తనంతట తాను అతను ఏమి బోధింపక వేటిని వినునో వాటిని మనకి బోధించి సంభవింపబో సంగతులు కూడా పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తాడు. ఏం జరగబోతుందో కూడా మనకి తెలియచేసి మనల్ని ఏం చేస్తారంటే బోధిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా చాలా ప్రయోజనం ఉంది మనకి. అందుకనే ఆత్మ నింపుదల మనము కలిగి ఉండాలి. అందుకనే తిరిగి జన్మించే అనుభవం అన్నమాట. మనము ఆత్మీయంగా బలపడాలంటే ఒకటి నీటి మూలంగా జరిగించాలి, రెండవది ఆత్మ మూలంగాను మనము. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే నీటి మూలముగా ఆత్మ మూలంగా మనం జన్మిస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? నాటబడిన వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మ ద్వారా మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నపుంసకుని చూడండి, అతను ఏం చేస్తున్నాడంటే చక్కగా రథం మీద వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతుంది అతనికి అర్థం అవటం లేదు. దేవుని ఆత్మ పిలుపును అతని దగ్గరికి తీసుకుని వచ్చింది. అతను చదువుతున్న దాన్ని పరిశుద్ధాత్ముడు పిలుపు ద్వారా బోధించినప్పుడు వెంటనే అతడు ఏం చేశాడంటే లోపల నాటబడి తన ఆత్మను రక్షించుకోవటానికి వెంటనే ఆ వాక్యాన్ని అంగీకరించి రథాన్ని ఆపి ఇదిగో నీళ్ళు ఉన్నాయి, ఇక ఆటంకం ఏంటి, నాకు బాప్తీసం ఇమ్మన్నాడు. అతను బాప్తీసం తీసుకొని వెళ్ళిపోయాడు. సర్వసత్యంలోనికి దైవాత్మ ద్వారా ఏమయ్యాడంటే నడిపింపబడ్డాడు నపుంసకుడు. ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము, వేదనలకు ప్రారంభంలో ఉన్నటువంటి మనము, ప్రభువు రాకడకు అతి సమీపముగా జీవిస్తున్నటువంటి మనము, దేవుడు తన వాక్యము ద్వారా తన ఆత్మ ద్వారా మనల్ని ఏ విధంగా బలపరుస్తున్నాడో, ప్రోత్సహిస్తున్నాడో, మనల్ని హెచ్చరిస్తున్నాడో, మనల్ని ఒప్పింప చేస్తున్నాడో కనీసం ఈ కడవరి గడిల్లోనైనా తెలుసుకొని మన హృదయాన్ని కలుషితం చేసే వాటిని పూర్తిగా మనలో నుండి తీసివేసుకొని వాక్యం చేత నింపబడి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. అప్పుడు మనము ఆత్మ ద్వారా సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. అప్పుడు మనము ఈ తీర్పు నుండి, ఈ శోధన కాలము నుండి, ఈ గొప్ప ఉపద్రవము నుండి, ఈ రెండవ మరణము నుండి మనము తప్పింపబడి దేవుని నిత్య రాజ్యమునకు వారసులము కాగలుగుతాము. కనుక ఈ వాక్యం ఎప్పుడు మనల్ని బలపరిచేది. నిత్యము ధ్యానిస్తూ మనము ఆ కీర్తన 1:3 ఉన్న ప్రకారముగా మనము జీవిద్దాం. అంతేకాదు, అంగీకరించడమే కాదు, యాకోబు పత్రిక చెప్పింది ఆ వాక్య ప్రకారం మనము ప్రవర్తించే వారంగా ఉండాలి. అంటే వాక్యానుసారమైన జీవితం, బోధించే వారంగా కాదు, వినేవారంగానే కాదు, కానీ ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. ప్రయాస పడదాం. తప్పకుండా మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులము కదలని వారమునై ఉండి ప్రభు కార్యాభివృద్ధిలో మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము
స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సాన్నిధ్యములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ సమాధి గల మనసు కాలుగ చేసి నానద్రోణ పరశుము. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈస్టర్ తరువాతి 4వ పునరుత్థాన ఆరాధనలో మేమందరము మా గృహాలలో ఉండి మా కుటుంబ సభ్యులతో కలిసి ప్రభు యొక్క సహవాసములో మేము ప్రభువందు ప్రభు మా యందు నిలిచి నిన్ను ఆరాధించగలిగే కృప మాకిచ్చాం. నిన్ను స్తుతించాము, నిన్నెంతగానో మహింపరిచాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఎంతో బలపరచటానికి ఆ వాక్యాన్ని మాకిచ్చావు తండ్రి. మేమందరము ఆ వాక్యాన్ని అంగీకరించి మా ఆత్మను రక్షించే ఆ వాక్యంను మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ పరిపూర్ణతలోనికి నడిపింపబడటానికి కృప నిమ్మని అడుగుతున్నాం. అలాగే వాక్యము చేత నడిపింపబడుతున్న మమ్మను పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తూ జరగబో విషయాలు మాకు బోధించబోతుండగా మేమెక్కడ ధైర్యపడకుండా, చింతించకుండా, కలవరపాటు చెందకుండా ధైర్యంతో, పౌరుషంతో, మెలకువతో, సిద్ధపాటు కలిగి విశ్వాసమును కాపాడుకుంటే ప్రభు సజీవ సాక్షిగా ప్రభు కొరకు, ప్రభు మహిమార్థమై ప్రభు చిత్తములో విశ్వాసంతో జీవించగలిగే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. దేవా, మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. లాక్డౌన్ కారణంగా మేము సమాజంగా కూడుకోవటానికి పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా మీరిచ్చిన ప్రసార సాధనాలను బట్టి నాయన యూట్యూబ్ ద్వారా, బాకాల ద్వారా అనేకులకు నాయన ప్రభు ఆరాధించుకునే ధన్యత ఇచ్చారు తండ్రి. అందును బట్టి స్తుతిస్తూ నాయన ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతకాలం ఉంటుందో మాకు తెలీదు ప్రభువా. ఈ లాక్డౌన్ను బట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను బట్టి తగు జాగ్రత్తతో, పరిశుభ్రతతో, సామాజిక దూరాన్ని మేము పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటూ విశ్వాసమును కాపాడుకుంటూ వ్యక్తిగతంగా, కుటుంబముగా దేవునితో మరింత సాన్నిహిత్య సంబంధము కలిగి జీవించే కృపని మనం అడుగుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ ప్రభు నామములో సఫలం చేయండి. ప్రభువా, నీ చిత్తమైతే ఈ తెగులును
ప్రపంచంలో నుండే నీవు నాయన మరి తీసివేయగలిగిన సమర్థుడవు తండ్రి. ప్రభువా, నీ చిత్తం ఏ విధంగా ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు తండ్రి. ఏది ఏమైనా ఇదిగో నాయన మరి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతూ ఉన్నాయి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి రాష్ట్రాన్ని 13 జిల్లాలను నాయన, ప్రతి పట్టణాన్ని నాయన, ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి స్వస్థతనివ్వండి. ఐసోలేషన్ వార్డులో ఉన్న వారిని నాయన, క్వారంటైన్లో ఉన్న వారందరినీ ధైర్యపరచి బలపరచండి. ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరూ నిరంతరము కృషి చేస్తున్నారయ్యా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ వారు, నాయన మున్సిపల్ వారు, రెవెన్యూ వారు, గ్రామ వాలంటీర్లు, మీడియా వారు, స్వచ్ఛందంగా అనేక మంది మాకు నాయన మమ్మల్ని నాయన ఇదిగో నాయన ఉత్తేజపరుస్తున్నారు. మాకు ఒక అవగాహన కల్పిస్తున్నారు, జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు తండ్రి. మమ్మల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తుతిస్తూ నాయన, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ నుంచి నాయన ప్రతి వ్యక్తిని కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభువా, తోడయుండండి. మన వైజాగ్లో విషవాయువు వెడలి ఇదిగో నాయన 10 మంది చనిపోయారు, వందల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు తండ్రి. ప్రభువా, ఆదరించండి నాయన. స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన విడిపించమని అడుగుతున్నాము తండ్రి. ఇలా ప్రభువా అనేకమైనవి భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో నాయన, వలస కార్మికులు పడుకున్నారు, రాత్రి గూడ్స్ వెళ్ళిపోయింది, 16 మంది అక్కడికక్కడే చనిపోయారు తండ్రి. ఇలానైనా ప్రపంచం మొత్తంలో మేము చూస్తుంటే ఇవన్నీ దుర్దినాలే తండ్రి. ప్రభువా, ఏ మంచి మాకు కనబడట్లేదు, వినబడట్లేదు. ఎక్కడ చూసినా ప్రమాద గడియలే మాకు వినిపిస్తున్నాయి నాయన. మరణము ఏ విధంగా వస్తుందో నాయన, ఎలా వస్తుందో మాకు తెలియదు. ప్రభువా, ఎంత సిద్ధపాటు అవసరం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ప్రభువా, ఈ సిద్ధపాటు మేమందరం కలిగి ఎప్పుడూ మాలో నుండి ప్రాణము బయటికి వెళ్ళినా మేము నీతో ఉండేలా, నీ సన్నిధిలో ఆ నిత్య జీవంలోకి ప్రవేశించేలా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, బలపరచండి నాయన. హైరిపేట, ఐతానగర్ సంఘాలను దీవించండి. సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, స్త్రీల సమాజం, విశ్వాసులు, వృద్ధులు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా నాయన యూత్ వారిని బట్టి, వారు చేస్తున్న విశేషమైన కృషిని బట్టి నాయన, వారి ప్రయాసను బట్టి మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. దీవించండి, మంచి భవిష్యత్తుని ఇవ్వండి, మా సంఘాన్ని బలపరచండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచె వేయండి. కుటుంబంలో సమాధానం, ఐక్యత, ప్రేమనివ్వండి. ఎవరు పస్తుండకుండా, ఎవరు ఇబ్బందులు పడకుండా తగిన సహాయమును, ప్రోత్సాహాన్ని అందించండి, బలపరచండి. ప్రభు, రక్షణను కొనసాగించుకునే కృపనివ్వండి. ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇచ్చిన వెసులుబాటుని చక్కగా వారి కుటుంబాల నిమిత్తం ఉపయోగించుకోవటానికి కృపనివ్వండి. వ్యాధి బాధలున్న వారిని విడిపించండి నాయన. ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, బలపరచండి, తోడుగా ఉండమని ప్రభువా, వారి వారి అవసరాలు మీరు తీర్చి తగిన సమయంలో వారిని అన్ని విధాలుగా తృప్తిపరిచి బలపరచమని, ఎవరైతే ఇంతవరకు ప్రత్యక్షతలో ఉండి నాయన విన్నారో వారి ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి కృపాక్షేమం మెండుగా దయచేసి రానున్న ఈ వారమంతా కూడా నీ కృపా కాపుదల దయచేయమని. మరి వచ్చే ఆదివారం వరకు కూడా ఈ లాక్డౌన్ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఈ వారంలో కూడా మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, విశ్వాసంలో నిలిపి తండ్రి నీ కొరకు సిద్ధపరచమని, నీ కొరకు మమ్మల్ని జీవింపచేయమని, మేము సజీవ సాక్షిగా ఈ భూమి మీద నిలిచి నీ చిత్తాన్ని నెరవేర్చుకునటానికి
కృపనిచ్చి నీ నామానికి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మామీదా వర్షింపజేయుమిషా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద కృపయించుము దేవా. కృపల ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.